సరే మీరు అన్నారు కదా 2-3 మంత్స్ లో జాబ్ చూసుకుంటానని, జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను మేడం. ఎంత శాలరీ వచ్చేది? నాకు 15 వచ్చేది మేడం. ఇంట్లోనే ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరేమైనా దాచా? లేదు, మొత్తం ఇంట్లోనే. మా హస్బెండ్ సేవ్ చేస్తాననేవాడు, నేను ఇంట్లోకి ఇద్దామని నా ప్లానింగ్తో నేను వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మని పంపించేసిన కూడా గొడవ స్టార్ట్ చేయడం అట్లాంటివి చేస్తే నేను ఇంక ఉండలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను, మా పిన్ని వాళ్ళ దగ్గరికి. ఒక 20 days వెళ్ళిపోయాను. గొడవ అంటే ఏంటి? ఎట్లా ఉండేది? నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కట్నం తేలేదు. కట్నం తెచ్చి నాకు శాలరీ తెస్తున్నావుగా, నాకు సరిపోదు, అది నా మనవరాలకి ఏమి ఇచ్చి పెళ్లి చేయాలి నేను, అదనమాట. మళ్ళీ ఒకవేళ ఏవి దొరకకపోతే కూడా నువ్వు ఉప్పు కరెక్ట్ వేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇక్కడ దుమ్ము పట్టింది, ఏదో ఒక చిన్న కారణం. కోడిగుడ్డు మీద ఈకలు బీకే ఆమె అట్లా చేస్తే ఇంకా నేను ఉండకుండా 20 days మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు ఆల్రెడీ ఆమెకి హై బీపీ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మా అత్తకి పడిపోయింది కూర్చున్న చైర్లో నుంచి. పడిపోయిన 1 hourకే ఇంకా నాకేమొద్దు, నాకు కోడలు కావాలి, ఎందుకంటే సేవ్ చేయడానికి. ఇంకా నేను మా ఆయన కాల్ బ్లాక్ చేసేసాను. ఇంకా మా మామయ్య మా పిన్ని వాళ్ళని అందరిని అడిగి అక్కడికి వచ్చి ఊరికి వచ్చి మాట్లాడి తీసుకొచ్చాడు మా హస్బెండ్. పంచాయతీ పెట్టి పంపించినమ్మా. రాసుకున్నాం కూడా ఒక చిన్న వైట్ పేపర్ మీద, మీ అమ్మ నన్ను ఎక్కువ టార్చర్ పెట్టొద్దు, 2-3 మాటలు తిట్టినా కూడా నేను వచ్చేస్తా, అలా రాసుకొని తెచ్చినాక ఇంకా సేవ చేయడం కోసం అప్పుడు కొంచెం మంచిగా మాట్లాడింది. ఇది ఆమెకు 1 month రికవర్ అయ్యే వరకు మంచిగా మాట్లాడింది. మళ్ళీ మా ఆయన జాబ్కి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ చేయడం గొడవ. నువ్వు పొట్టిగా ఉన్నావు, నా హైట్ 5.3, నేను పొట్టిగా ఉన్నాను. ఆమెకి లేదు, నువ్వు గవర్నమెంట్ జాబే చేయాలి, ప్రైవేట్ జాబ్ చేస్తే నేను వెళ్ళగొట్టేస్తాను నా కూతురు. మళ్ళీ కాల్ రికార్డింగ్స్లో మాకు ఒక ఎకరం పొలం ఉంది మేడం, అది మా మామయ్య సంపాదించింది కాదు, వాళ్ళ డాడీ ఇచ్చింది. ఆ పొలం నువ్వు రాయించేసుకో, ఇల్లు కూడా నాకు కావాలి, వీడు హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి ఊరికి రాడు, జాబ్ సర్వీస్ ఇంకొక 23 ఏళ్ళు ఉంది, నువ్వు రాయించుకొని నాకు ఇస్తేనే మంచిదని మా ఆడపడుచు ఎక్కడం. మా ఆయనతో డైరెక్ట్ మాట్లాడకుండా రోజు నన్ను అంటే ఉన్నది నేను వెళ్ళిపోతే మనవరాల్ని చేయొచ్చు, లేకపోతే బయట ఇంకెవరినైనా చేసి కట్నం తీసుకోవచ్చు, అట్లా ఇంకా రోజు చాలా టార్చర్ పెట్టేది. సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, మా ఆయన జాబ్కి వెళ్ళిపోయిగానే బయటే ఉండేది. అక్కడ పక్కనే ఒక కళ్ళు కాంపౌండ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాగడం, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్ళి తాగడం, అదంతా చేస్తే సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. చనిపోయింది మేడం మా అత్త. చనిపోయింది. అంటే 1 week కొంచెం పారాలసిస్ వచ్చి కూర్చుంటే లేవకపోయేది, అంతే. తను తిరిగేది, తినేది అంతా చేసుకునేది. సడన్గా ఇంకా చనిపోయింది మేడం. చనిపోయే 1 week ముందు నేను జాబ్కి వెళ్తాను, సడన్గా జాబ్ మానేస్తే ఇప్పుడు కుదరని మా అమ్మని తెచ్చాము. కొంచెం ఆమెను ఇంటి దగ్గర ఉండి చూసుకో, జస్ట్ అన్నం పెడితే చాలు, ఆమె పర్సనల్ పనులు ఆమె చేసుకుంటుంది అనేసి తెచ్చాము. చనిపోయిన తర్వాత ఇంకా అన్ని సంస్కారాలు చేసేసాం మేడం. ఇక్కడికి వచ్చాము. ఆవిడ చనిపోవడానికి 1 week ముందు మీ అమ్మని తీసుకొని వచ్చావు కదా, మరి ఆవిడకి నచ్చిందా, లేకపోతే ఈవిడ రావడం ఆవిడకి ఇష్టం లేదా? ఇష్టమే, పని చేయించుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. అవసరం లేదు, కయ్యం తీస్తారు. ఇంకా అప్పటికే ఆమెకి మతిమరుపు చాలా వచ్చేసింది, మన లోకంలో లేదు, గుర్తుపట్టలేక ఉంది. కాదమ్మా, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మళ్ళీ నువ్వు వచ్చి ఎందుకు సేవ చేసావు? మా హస్బెండ్ రమ్మన్నాడు, నేను చెప్పాను కొంచెం రమ్మని మీ అమ్మను, ఆమె చూసుకునే వాళ్ళు ఎవరు, ఇద్దరం జాబ్కి పోతాం కదా అంటే నేను రానన్నా, నేను కూడా రాదని చెప్పాను. పని చేసుకొని నేను మీ దగ్గర మోచేయికి నీళ్ళు తాగలే, నేను రానన్నా. లేదు చూసుకునేటోళ్ళు ఇవ్వలేరు అని అంటే ఇక ఈమె ముఖం చూసిపోయినా. మా హస్బెండ్ ఏం గొడవ పడేవాడు కాదు మేడం, మా అమ్మ విషయంలో ఈమె ఇక్కడే ఉండాలి, ఆమెకు ఎవరు లేరని బాండింగ్ లో ఉన్నారు కాబట్టి. మా అత్తకు ఒకటి అబ్జెక్షన్, ఆమెకు కూడా పర్సనల్ గా అబ్జెక్షన్ లేదు, వాళ్ళ కూతురు వల్ల చేయడం వల్ల చాలా డేంజర్. నన్ను ఎల్లగొట్టి మేడం 4 సంచుల బాసాన్ని ఇస్తే చెప్పకు, ఇక ఇదే టైం బాగుందని ఒక సంచి బాసాన్ని ఎత్తుకపోయింది, 15 చీరలు ఎత్తుకొని పోయింది మా ఆడపడుచ. ఏంది అమ్మ 22 వరకు ఇలా నడిచింది. ఉన్నంతలో మీరిద్దరు బాగానే ఉన్నారు. మీకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ లేదు మేడం, ఎందుకంటే ఓవరియన్ సిస్ట్ ఉండే మేడం, నాకు ఆపరేషన్ చేయించాడు మా హస్బెండ్. అంతకంటే ముందు ఇంకా ఊరికే మా అత్త ఇలా టార్చర్ పెడుతుందని నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా మేడం. అప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉండేది, నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే మా హస్బెండ్ రాలేదు. నీకు అమ్మ కావాలా, భార్య కావాలా తెలుసుకో, పెళ్ళం కావాలంటే అక్కడే పో, నేను ఇప్పుడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, బ్లాక్మెయిల్ చేయడం మా అత్త. నువ్వు ఇక్కడే ఉంటే ఒకవేళ చచ్చిపోయింది అనుకో, నీకు 1 monthలో పెళ్లి చేస్తాను, 70 లక్షలు, ₹1 కోటి కట్నం తెచ్చిచ్చి. బయట అలాగే ఉన్నా అంటే ఇతను రాలేదు మేడం,
హాస్పిటల్కి రాలేదు. పిలువు అతన్ని, క్రిమినల్ కేసు అవుతుంది అది ఇది అని చెప్తే ఇంకా ఎందుకులే, ఇతను మంచోడు, మా అత్తనే సూసైడ్ చెడ్డది కదా. అటెంప్ట్ చేసావు మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా లేకపోతే మీ అత్తగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా? మేమందరం కలిసి ఉన్నప్పుడే, ఆవిడ చనిపోవడానికి ముందా లేకపోతే మధ్యలో? ముందే, చనిపోవడానికి ముందే. మా హస్బెండ్, నేను, మా అమ్మ కలిసి ఉన్నాము. మా దగ్గరకు వచ్చిన 1 month లోనే ఆమె టార్చర్ నేను భరించలేకపోయాను మేడం. మీరు ఆవిడతో కలిసి ఉన్నది నాకు తెలుసు 2-3 months అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 1 month లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని అదంతా వేసేసుకున్నావు. చేశాను. ఆ తర్వాత 2 years ఉంది. మీరు అక్కడ లేరుగా, వాళ్ళతో కలిసే పాటు ఉన్నారా? మా అమ్మ బయట ఉంది. మీ అత్తగారితో ఆ 2 years కలిసి ఉన్నారా కలిసి మీరు? ఉన్నాం ఆ, మేడం. ఓకే. వీళ్ళిద్దరు డ్యూటీ పోగానే ఫుల్ ట్యాంక్. ఆవిడ ఆవిడ డబ్బులు ఇచ్చేది, వాళ్ళ కూతురు దగ్గర నుంచి తెచ్చేసుకొని డబ్బులు ఆమె డ్రింక్ చేయడం, ఆమెకి నచ్చింది చేయడం జరిగేది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మేడం, మేలో చనిపోయింది కదా, జూన్, జూలై, ఆగస్ట్ వరకు మా హస్బెండ్ బాగానే ఉన్నాడు. మా అమ్మ స్కూల్లో ఆయా పని చేస్తుంది. మా హస్బెండ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు. ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. మా అమ్మ నేను జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళం. మార్నింగ్ 2 వరకు ఖాళీ ఉంటుంది కదా, పైన G+1 మాది, పైన ఓనర్ వాళ్ళ కూతురు ఉంటుంది. మీరు రెంట్కుంటున్నారా? పెట్టుకుంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఇంకా మా అత్తయ్య చనిపోయిన తర్వాత నేను, మా అమ్మ జాబ్కి వెళ్ళే వాళ్ళము. పైన ఓనర్ వాళ్ళ కూతురు వచ్చింది రీసెంట్గా, మా అత్త చనిపోయే ఒక 1 month ముందే. నీకు అప్పటిదాకా అత్తగారి హెరాస్మెంట్, ఆడపడిచి హెరాస్మెంట్. అత్తగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ట్విస్ట్. ఆడపిల్ల హరాస్మెంట్ కూడా పోయింది అప్పుడు మా అత్త చనిపోయిన వెంటనే. చనిపోయిన కాడి నుంచి ఆవిడ లైఫ్ స్టైల్ ఏదో ఆవిడ చూసుకుంటుంది. అసలు ఇంకా మా మధ్యలో హస్బెండ్ ఎవరు వాళ్ళ ఉండరు. అక్క మాట్లాడుకోలేదు. అదేలేమ్మా. ఎందుకంటే ఏదో గొడవల విషయంలో గొడవ వచ్చింది మేడం, కమ్మలు వాళ్ళ అమ్మవి తీసుకోవడం విషయంలో అట్లాంటివన్నీ గొడవ వచ్చి ఇంకా వదిలేసండి, ఈమె ఎంత పెట్టినా ఇట్లాగనే మాట్లాడుతుందని. అసలు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు మా హస్బెండ్ వాళ్ళ అక్కతో. అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, 10 years నుంచి మాకు పిల్లలు లేరు, ఒక హాస్పిటల్కి వెళ్తే మా వైఫ్ కన్సీవ్ అయింది, పాప కూడా పుట్టింది, మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఇక్కడ వెళ్ళాం మేడం మూసాపేటలో. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 1 month అయ్యింది. ఆ ఓనర్ వాళ్ళ కూతురు పైకి వచ్చింది, ఆమెకి హస్బెండ్ 7 years పాప. ఆ అమ్మాయి చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, ఇతను కింద ఉంటాడు, మేము జాబ్కి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 2 o'clock మంచినీళ్ళు వస్తాయి. ఆ టైంలో అసలు ఎలా కలుసుకున్నారో నాకు తెలియదు. ఈయన కూడా జాబ్కి వెళ్ళిపోతాడు కదమ్మా. మార్నింగ్ 2 o'clock Shift వరకు లో ఉన్నప్పుడు వ్యవహారం. ఎవ్రీడే షిఫ్ట్లోనే మేడం. ఒకరోజు 2 o'clock వరకు ఇంట్లో ఉంటాడు, నెక్స్ట్ డే 2 నుంచి ఇంట్లో ఉంటాడు, అలాంటి షిఫ్ట్. ఇంకా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు మేడం. నాకు ఎలా తెలిసిందంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము. ఆవిడకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు. ఒక అలాంటి పాప. ఆవిడతో ఈయన రిలేషన్ పెట్టుకున్నాడు. చూడ్డానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది మేడం. నేను ఫొటోస్, వీడియోస్ కూడా తెచ్చాను ఆమె వాయిస్ రికార్డ్స్ కాల్ కూడా తెచ్చాను, నా దగ్గర ఉంది. ఐ థింక్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు చెప్తారు కదా మేడం వాళ్ళు, గైనకాలజీ మేడం, మీరు ఇలా కలిసి ఉండాలి, స్కాన్ చేసి ఎగ్ ఫార్మేషన్ ఇలా ఉంది, ఇంజెక్షన్ ఇచ్చాము అని. ఇంకా అసలు నాతో మాట్లాడడం మానేశాడు, కలవడం మానేశాడు. నాకు హెడేక్ ఉంది ఈరోజు, నాకు ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు పుడితేనే బతుకుతారా జీవితంలో, పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలి, ఇవన్నీ నాకెందుకు ఇంత రోత, అది ఇదని. అసలు ఎంత బాగుండేవాడంటే మేడం నాతో మొత్తం రూట్ మార్చేసి, అసలు ఇలా పక్కన కూర్చుంటే కూడా చైర్ అంత దూరం వేసుకెళ్ళి కూర్చోవడం, మాట లేదు. ఒకవేళ మాట్లాడాడంటే అన్నం తీసుకురా, కూర తీసుకురా, నా బట్టలు ఐరన్ చేయి, ఉతికేసి ఇవ్వు, హెల్మెట్ తీసుకురా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇవే. ఇంకేం ఒక పని మనిషితో మాట్లాడినట్టే. ఇది 22 నుంచి కదా, అంతకుముందు మీరు ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడుకోలేరా? అప్పుడు ఎలా ఉండేవాడు? అంతకుముందు సర్జరీ చేయించింది తనే, పిల్లల గురించి, ఓవరియన్ సిస్ట్ గురించి. అప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. మేము ట్రీట్మెంట్ కూడా చాలా ట్రై చేసాము, అప్పుడు కాలేదు. అయితే IUI ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు మేడం మమ్మల్ని. కొత్త హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరైతే ఫస్ట్ 5 times చేస్తాము నార్మల్ టాబ్లెట్స్తోని, అది కాకపోతే IUIకి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అసలు మొత్తం మాట్లాడడం మానేశాడు మేడం. ఇంకా అతనికి విటమిన్ B12, D3 లోపం ఉంది, నాకు కూడా ఉంది, ఇట్లా ఉంటే కుదరదని టాబ్లెట్స్ ఇచ్చింది మేడం. ఇంకా మేడంతో మాట్లాడాను. అంటే స్కాన్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ స్కాన్లో కనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు ఇంటర్ కోర్స్ చేశారా లేదా, అది లేదమ్మా, నేను ఎంతమంది ట్రీట్మెంట్ చేశాను, బాగుంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది, మీ ఫ్రెండే చెప్తాడు కదా 10 years నుంచి పిల్లలు పుట్టకపోతే వచ్చారనేసి, మీకెందుకు కావట్లేదు, మీరు అసలు కలవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా పేరు ఖరాబ్ అయిపోతుంది అని ఆమె చెప్పింది. లేదు మేడం, మా హస్బెండ్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఉంది, నువ్వు తెలుసుకో అని చెప్పింది.
డాక్టర్ గారు చెప్పేదాకా నీకు తెలియలేదా మీ ఆయనకి ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయని? తెలుసు. ఇంట్లో ఒకరోజు ఒక టాబ్లెట్ దొరికింది మేడం నాకు. అది మేడంకి వెళ్ళి చూపిస్తే అది వయాగ్రా టాబ్లెట్ అని చెప్పింది మేడం. లేదు ఏదో చేస్తుంది మీ ఆయన, మరి నీతో ఉండడం ఇష్టం లేకపోతే ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నాడంటే నేను ఒకసారి అడిగాను గట్టిగా, నువ్వు నా దగ్గరికి ఉండనప్పుడు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈ పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నేను ఒకసారి గట్టిగా అడితే, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే నాకు అప్పుడు బుద్ధి లేక నువ్వు నచ్చి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నచ్చట్లేదు. ఎవరైనా భార్యాభర్తలు 1 year కలిసి ఉండడమే చాలా ఎక్కువ, ఇంకా నీతో 4 years ఉన్నాను, ఇంకా 4 yearsతో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది భార్య మీద, అది ఇది అనడం, పిచ్చి పిచ్చిగా అనడం, నువ్వు వెళ్ళిపో లేకపోతే చచ్చిపో అంతే.